పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి చాలా మంది సరిగ్గా ట్రోల్ చేయలేదు, కానీ లేదంటే మీరు చేసిన కుక్క కాంట్రవర్సీకి చాలా గట్టిగా ట్రోల్ ఉండేవారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అప్రాక్స్ 30,000 వీధి కుక్కల్ని ఢిల్లీలో 8 వారాల్లో పట్టుకోమని, వాటిని కేర్ సెంటర్స్లో పెట్టమని అండ్ స్టెరిలైజేషన్ చేయమని. ఇట్ మీన్స్ కుక్కల జాతి సంతతిని పెంచకుండా వాటికి ఆపరేషన్ చేయమని. జంతు ప్రేమికులందరూ కలిసి వీధి కుక్కల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ షెల్టర్స్లోనో పెట్టుకుంటే చూడాలన్నది నా ఆశ. ఇండియాలో ఈ డాగ్ బైట్స్ వల్ల ఎవ్రీ ఇయర్ 20 లక్షల మంది సఫర్ అవుతున్నారు. దాంట్లో పెద్ద పెద్ద అథ్లెట్స్ కూడా చచ్చిపోతున్నారు. మారుతున్న హ్యూమన్ ఎవల్యూషన్లో ఎక్సోటిక్ యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఐడియా. ఇక్కడ ఎలాగైతే కుక్కల వల్ల ప్రాణాలు పోతున్నాయో అలాగే ఆఫ్రికాలోని నైగర్ అనే ప్రాంతంలో దోమల వల్ల పర్మనెంట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇక్కడ దోమలు ఏం చేస్తాయంటే రివర్లో ఉన్న వామ్స్ని తీసుకొచ్చి హ్యూమన్ బాడీకి ఇంజెక్ట్ చేస్తే ఆ వామ్స్ బాడీ అంతా ట్రావెల్ చేసి పర్మనెంట్ బ్లైండ్నెస్ వచ్చేలాగా క్రియేట్ చేస్తాయి. దాన్నే రివర్ బ్లైండ్నెస్ అని ఒక పేరు పెట్టారు. అందుకే గేట్స్ ఫౌండేషన్ ఏం చేసిందంటే 40 ఏళ్ళు ఈ దోమలతో పోరాడి కంప్లీట్ ఈ దోమ జాతినే లేకుండా ఎరాడికేట్ చేసినాయి టు ఫ్రీ ఫ్రమ్ ద బ్లైండ్నెస్. ఇక్కడ కుక్కల వల్ల ప్రాణాలు పోతున్నా, దోమల వల్ల కళ్ళు పోతున్నా, మీరు నేను కూర్చుని అరుచుకుంటే కాంట్రవర్సీలు జరుగుతాయి కానీ కంక్లూజన్స్ రావు. ఇక్కడ చేయాల్సింది ప్రభుత్వ నిర్ణయాలు. ఒకవేళ ప్రభుత్వాలకు ఫండింగ్ లేకపోతే చేయాల్సింది బిల్ గేట్స్ లాంటి ఎన్జిఓలు. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ చేసింది కదా, కులం, మతం, ప్రాంతం, వర్ణం ఇలాంటి ఎటువంటి తారతమ్యాలు లేకుండా అసలు వాళ్ళకి సంబంధమే లేని మనుషుల కోసం 40 ఏళ్ళు పోరాడి పెద్ద యుద్ధమే చేసింది దోమల మీద. అదే నిజమైన దైవత్వం, అదే నిజమైన ధర్మం. దిస్ ఇస్ సంతోష్ ఫర్ యూ. జై హింద్.